Hi friends, this is Venkat from VLR Training. ఈ వీడియోలో మనం KPI డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్కువగా మనం KPI అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదా టర్మ్. సో అసలు KPI అంటే ఏంటో చూద్దాం. సో KPI అంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఓకే, మనకి మనం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుని అంటే నేను ఒక డెమోని రన్ చే ఒక MuleSoft డెమోని సమ్ ఎక్స్ డేట్ నాడు షెడ్యూల్ చేసి దాన్ని డిఫరెంట్ చోట్ల ప్రమోట్ చేశాను. అలాగే పెయిడ్ ప్రమోషన్ కూడా చేశాను. సో పెయిడ్ ప్రమోషన్ చేసినప్పుడు గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ పెయిడ్ ప్రమోషన్ చేసినప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి, నేను రన్ చేసే డెమోకి ఎక్కువ మంది వచ్చి రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా, నేను కండక్ట్ చేసే డెమోకి ఎక్కువ మంది వచ్చి నా డెమోకి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన వాళ్ళకి నేను జాయినింగ్ తర్వాత పంపిస్తాను. సో ఇక్కడ నేను యాడ్ని మంచిగా ఫేస్బుక్లోను గూగుల్లోనూ రన్ చేశాను. రన్ చేసినప్పుడు నాకు క్లిక్ త్రూ రేటు అంటే ఆ యాడ్ని చేసి ఆ యాడ్ను చూసి క్లిక్ చేస్తారు కదా, దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటాం, CTR అంటాం. సో దాన్ని క్లిక్ చేసి మన సైట్కి వస్తున్నారు. సైట్కి వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేశారనుకోండి. సో మనకి కన్వర్షన్ రేట్. ఓకేనా, సో వాళ్ళు మన ఫామ్లో రిజిస్టర్ అయితే మనం సక్సెస్ అయినట్టు. ఓకే, ముందైతే మనం KPI సెట్ చేసుకున్నాము. క్లిక్ త్రూ రేట్ హైగా ఉండాలి. అలాగే కన్వర్షన్ రేట్ కూడా, ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో ఆ రేట్ కూడా మనకు హైగా ఉండాలి. కానీ ఈ రెండు కూడా మనకు KPIs. ఓకే, ఇప్పుడు మనకు క్లిక్ త్రూ రేట్ బాగుంది కానీ కన్వర్షన్ రేట్ అంటే సైట్లో రిజిస్టర్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మనం మన సైట్ని మన యొక్క యాడ్ని మళ్ళీ రీడిజైన్ చేయాల్సి వస్తుంది. అసలు ఎక్కడ మనం రన్ చేస్తున్నామో ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో చెక్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఎఫిషియెంట్గా యాడ్ పెట్టాలి. అలా ఎంత సెట్ చేసినా రావట్లేదు అనుకుంటే అసలు యాడ్ని రన్ చేయకూడదు. చాలా మిస్టేక్స్ చేస్తాం అనమాట. మనం KPIని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎంతమందికి రీచ్ అయింది, ఎన్ని క్లిక్స్ పడ్డాయి, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు. ఓకే, ఇదంతా కూడా మనకి ఒక KPI. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిజిటల్ మార్కెటర్ హూ ఈజ్ రన్నింగ్ ఏ పెయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ మైట్ ట్రాక్ దేర్ క్లిక్ త్రూ రేట్ అండ్ కన్వర్షన్ రేట్ టు సీ హౌ effective their ads are. If they notice that their CTR is high but their conversion rate is low, the might need to adjust their ad copy or targeting. అంటే ఇక్కడ నేను యాడ్ పెట్టేటప్పుడు యాక్చువల్గా అది ఫ్రీ డెమో అని మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఓకేనా, ఏమవుతుంది, ఇదేదో పెయిడ్ అనుకుని చెప్పి చాలా మంది క్లిక్ చేయడం మానేస్తారు. ఓకే, రెండోది వాళ్ళు క్లిక్ చేసి చాలా మంది క్లిక్ చేస్తున్నారు. అంటే నార్మల్గా మన యాడ్ ఇండియా మొత్తం పెట్టేసాం అనుకో, మనం ఒక యాడ్ పెడితే చాలా మంది క్లిక్ చేస్తారు. కానీ ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ అవ్వరు. అసలు వాళ్ళకి ఆ యాడ్ ఏంటో కూడా తెలియదు. ఏదో మంచి కలర్ఫుల్గా కనపడిందని క్లిక్ చేస్తారు. మనం కొంతమంది క్లిక్ చేసి రిజిస్టర్ అయినా సరే, సో వాళ్ళు మనకి టార్గెట్ ఆడియన్స్ ఉండరు. అంటే ఎగ్జాంపుల్ నేను MuleSoft డెమో పెట్టాను కదా, సో ఇదేదో డెమో అంట, సాఫ్ట్వేర్ డెమో అని చెప్పి ఊరికే ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఫేస్బుక్ అకౌంటే ఉంటుంది, వాళ్ళు రిజిస్టర్ అయిపోతారు. సో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండదు, వాళ్ళు ఏ 10th క్లాస్, అసలు వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి రిజిస్టర్ అవుతూ ఉంటారు. సో అందుకని మనం ఏం పెట్టుకోవాలి, సో కీవర్డ్స్ అంటే మనం ఫేస్బుక్ యాడ్స్లో టార్గెటింగ్ పెట్టుకుంటాం కదా. సో ఏ కంపెనీస్కి, ఏజ్, లేకపోతే ఏ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మన యాడ్ డిస్ప్లే కావాలి, ఇవన్నీ పెట్టుకుంటాం కదా. సో అవన్నీ సక్సెస్ఫుల్గా పెట్టుకుంటే మనకు అప్పుడు క్లిక్ త్రూ రేటు ఆ కన్వర్షన్ రేటు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి అనమాట. సో అలా మనం KPIని సెట్ చేసుకుని అసలు మన క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుంది అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది KPI stands for Key Performance Indicator. It is a measurable value that demonstrates how effectively a company is achieving key business objective. KPI are used to track and measure progress toward specific goals and identify areas where improvement is needed. In digital marketing, KPI can be used to measure the performance of variety of campaigns and activities. Okay, website traffic purpose, lead generation, conversion rate, సో కాస్ట్ పర్ లీడ్, ఇవన్నీ కూడా చెప్దాం. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ROI అంటే ఏంటి, CPL అంటే ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చెప్దాం. సో వెబ్సైట్ ట్రాఫిక్, హియర్ ఆర్ ద సమ్ స్పెసిఫిక్ డిజిటల్ మార్కెటింగ్ KPIs. సో వెబ్సైట్ ట్రాఫిక్, లీడ్ జనరేషన్. ఓకే.
అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, సో ఇంకో ఎగ్జాంపుల్, ఏ డిజిటల్ మార్కెటర్ who is running a social media campaign might track their follower growth, so engagement rate and website traffic from social media to see how well their campaigns are performing. If they notice that their follower growth is slow, they might need to adjust their కంటెంట్ స్ట్రాటజీ ఆర్ ఆడియన్స్ టార్గెటింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫాలోవర్ గ్రోత్, ఎంగేజ్మెంట్ రేట్ అండ్ వెబ్సైట్ ట్రాఫిక్ అనేది గోల్గా పెట్టుకుని కేపీఐగా పెట్టుకున్నాం. సో మనకి ఫాలోవర్ గ్రోత్ పెరగటల్లా, అంటే మన పేజ్కి ఫాలోవర్స్ పెరగటల్లా, లేకపోతే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగటల్లా, మనం అలాంటప్పుడు ఎవరిని టార్గెట్ చేసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేసుకుని మనం పెరగటల్లా, దాన్ని మెజర్ చేసుకుని పెరగటలేదు కాబట్టి మనం యాడ్ స్ట్రాటజీని అలాగే ఆడియన్స్ టార్గెటింగ్ని మార్చుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే, ఇది కేపీఐ అంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్.